తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీడర్ జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ పాపం ఆయన ప్రోది చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాత రాస్తాడు. ఆ కథనానికి విరుద్ధంగా దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏమంటాడు, నేను రద్దు చేయమని కోరడమే కాదు ఆర్డర్ ఇచ్చినా, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చినా, ఆయన మాట్లాడిన గంటకి ముఖ్యమంత్రి మాట్లాడి అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం? ఇంట్లోనే కనబడుతుంది నీ సక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది నా పాలనని మాట్లాడుతూ. ఈ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చలో చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచి జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు ఇస్తామని? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి మంత్రులు? ఎక్కడైనా ఒక ఇచ్చిన హామీ గురించి ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం ఉందా? ఒకటి దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్న పద్ధతి కనబడుతుంది. ఇక్కడ ఊర్లు కాదు, దొంగలు కలుసుకొని మూటలు పంచుకుంటున్నారు. ఇది కనబడుతుంది మనకు. కలుసుకునే కాడ పంచాయతీలు, ఇంట్లోనే మీ చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. మీకు మద్దతున్న చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పినట్టుగా మీరు పెంచి పోషించిన స్లాటర్ హౌజ్లే ఇవాళ మీ పాలిట శాపాలై తలారీలు అవుతుంది. మీరు పెంచి పోషిస్తున్న స్లాటర్ హౌస్. ఇప్పుడు ఇవి గత 6 నెలలుగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరి దృష్టిలో ఉన్నాయి. మొత్తం కూడా ప్రతి మంత్రి భాగవతం ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో వాళ్ళు ఉన్నారు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ అన్ని భాగవతాలు. మీరు ఎంత నీచానికి దిగజారుతున్నారో, పరిపాలన వదిలేసి, ప్రజల సంక్షేమం వదిలేసి, రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి మీరు చేస్తున్న దుర్మార్గ పనులు ఎటువంటియో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక ఆయనకి ఇంకొక ఆయన కితాబ్ ఇస్తాడు. నిజమే, ఇవాళ ఈ 2 కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? 2 కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి.